అన్నారు. తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చినప్పుడు దాంట్లో వర్గీకరణ చేస్తాను, జిల్లాల వారీగా చేస్తాను, నేనే చేస్తాను అని ఇచ్చాడు. ఇక్కడ వర్గీకరణ మీద తీర్పు రాలేదు, జడ్జిమెంట్ రిజర్వ్లో ఉంది. అటువంటిది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి తెలిసిన విషయాన్ని ఈయనకి ఎలా తెలిసింది వర్గీకరణ జరిగిందని, వర్గీకరణ జరుగుతుందని. అలాగే మోడీకి కూడా తెలుసు. ఇలా ముగ్గురు కలిపి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని జోడించారు. తెలంగాణలో అక్కడ మాదిగల సభకి స్వరూప సభకి వెళ్ళి మోడీ, ఇక్కడ ఇటువంటి హామీ ఇచ్చి వీళ్ళు ఈ మాదిగల్ని ఒక రాజకీయ దాని కింద వాడుకోవడానికి ఈ వర్గీకరణని ఇండైరెక్ట్గా ముందు పెట్టారు. వీళ్ళు ఏం చెప్పారో అదే తీర్పు 341 ఆర్టికల్ కాదని వీళ్ళు ఈ తీర్పు వచ్చింది. సో దాట్ ఇక్కడ రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ వర్గీకరణ మీద వ్యతిరేకిస్తూ ఒక ప్రకటన ఇవ్వలేదు. కమ్యూనిస్టులు కూడా ఏమీ ప్రకటన చేయలేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద స్తబ్దుగా ఉంది. ఇలాగా అన్ని పార్టీలు కూడా వర్గీకరణకి సపోర్టింగ్గానే ఉన్నాయి, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఏ పార్టీ కూడా వర్గీకరణ